హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. ఇది మేమేమో ఫన్ ఫేర్కి వెళ్ళాము. దేవాంశ్ వచ్చిండు మళ్ళీ పిల్లల్ని తీసుకొని అలా ఫన్ ఫేర్కి వెళ్ళాము. ఏంటో ఈ మధ్య మేము చాలా వెళ్తున్నాము, మీరు చూస్తూనే ఉండొచ్చు వ్లాగ్స్లో. నేను ఫన్ ఫేర్ యాక్చువల్గా వెళ్ళాక అప్పుడెప్పుడు చిన్నప్పుడు వెళ్ళినామంటే కొన్ని ఇయర్స్ దాకా ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఆఫ్టర్ కోవిడ్ ఎన్నిగానో ఫన్ ఫేర్స్ కనబడుతున్నాయంటే అసలు మళ్ళీ మేము అన్నిటికి వెళ్తున్నాము. దట్స్ అ కోఇన్సిడెన్స్. ఇక్కడైతే కొంచెం ఒక డిఫరెంట్గా ఫిష్ ట్యాంక్ అని కూడా పెట్టారు అన్నట్టు. ఫిష్ ట్యాంక్ ఎలా అంటే టనల్ లాగా ఉంటుంది కదా, పైనుంచి కూడా ఫిషెస్ అన్నీ వెళ్తాయి, అలా చేశారు అన్నట్టు. అదే ఇక్కడ యూనిక్ అన్నట్టు ఈ స్పాట్లో. మళ్ళీ ఎన్ని రకాలు, ఒక 2 lanes ఉంటాయి కదా, అట్లా 2 lanes మొత్తం ఫిషెస్ లాగా పెట్టారు. ఫస్ట్ ఏమో ఇలానే చిన్న చిన్నగా ఫిషెస్ ట్యాంక్ లాగా ఉన్నాయి 1 by 1. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద టనల్ లాగా ఉంది. అక్కడ మొత్తం మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం కదా వీడియోస్లో, ఇట్లా రౌండ్గా అన్నీ వెళ్తూ ఉంటాయి ఫిషెస్, అలా ఉంది అన్నట్టు. ఫస్ట్ టైం చూసాను నేను, ఫస్ట్ టైం వెళ్ళాను, మంచిగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా. అండ్ ఇవన్నీ ఫిషెస్ చూస్తుంటే అనిపించింది, అమ్మో ఇన్ని గనం వెరైటీస్ ఉంటాయి ఆ ఫిష్ ట్యాంక్స్లలో. నార్మల్లీ అక్వేరియం అలా వెళ్తే మనము కొన్ని ఉంటాయి అన్నట్టు ఫిష్ ట్యాంక్స్, అవన్నీ అంత ధ్యానం పెట్టి కూడా చూడలేదు ఎప్పుడు, అంతా కాన్సన్ట్రేట్ చేసి. ఈసారి అనిపించింది అంతా నడుస్తుంటే ఇన్ని రకాలమైన ఫిష్ ట్యాంక్స్లో వీళ్ళు మనకు చూపిస్తారా అని. వర్త్ ఇట్, బాగుంది, వెళ్ళినందుకైతే మంచిగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే అక్కడ సఫోకేషన్ అదంతా లేదు, మంచిగా కూలర్స్ ఏసీస్ పెట్టి ఉన్నారు, పీస్ఫుల్గా కూడా ఉంది. మొత్తం అక్కడంతా చల్లగా ఉంది, వ్యూ కూడా ఎంజాయ్ చేసినాము, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా ఎంజాయ్ చేసాము. గరం అవుతుంది, సఫోకేషన్ అట్లా ఏం లేదు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ ఫిషెస్ని చూసుకుంటా. అన్ని యూనిక్ స్పీషెస్ ఉండే, వేరే వేరే కలర్స్, కళ్ళకు కూడా చూడడానికి బాగుంటాయి, డిఫరెంట్ కలర్స్, ఎంత క్యూట్ ఫిషెస్ ఉన్నాయి. వావ్, సూపర్గా ఉన్నాయి. ఇందులో చూడండి, మీకు చూపిస్తాను అన్నీ.
మంచిగా అనిపిస్తుంది కదా, సీలో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్వేరియం అయిపోయింది. అక్వేరియం అయిపోయాక ఫన్ ఫేర్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఆన్ ది వేలో ఇవన్నీ స్టాల్స్ పెట్టారు అన్నట్టు. పిల్లలకు సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని మనకి ఇంట్లోకి సంబంధించిన క్లీనింగ్ అది, ఇంకా ఈ బ్లూ పెన్స్ అనుకుంటూ, ఇంకా దీని పక్కన కొంచెం స్టేషనరీ వర్క్ లాగా ఉండే అన్ని అక్కడ 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ సేల్ లాగా పెట్టారు అన్నట్టు. కొంచెం డిఫరెంట్గా ఉండే బాగుండే. మేము కూడా కొన్ని షాప్ చేసాము అక్కడ నుంచి, పిల్లలకు సంబంధించిన కలర్స్ అవి ఇవి. అండ్ ఇక్కడ వీళ్ళేమో బ్లో పెన్స్ లాగా చూస్తున్నారు. అదంటే బ్లో చేస్తే అక్కడ డిజైన్ అలా వస్తుంది అన్నట్టు. మనం ఏ మార్క్ పెడితే ఆ మార్క్, ఆ కట్అవుట్ లాగా. ఇది కావాలని ఏడ్చారు కానీ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ రిస్క్ కదా, కెమికల్స్ ఎక్కడ నోట్లోకి వెళ్తాయి అని పిల్లలకి. కానీ ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి పిల్లలకి, చూడగానే అట్రాక్ట్ అయిపోతారు. హెయిర్ బ్యాండ్స్ అంటూ అన్నీ చాలా ఐటమ్స్ పెట్టారు స్టాల్స్. ఇక అవన్నీ దాటేసి ఫైనల్గానే అయితే లోపలికి వెళ్ళిపోయాం మేము. లేకపోతే పిల్లలు ప్రతి ఒక్క స్టాల్లో ఆగడం జరుగుతుంది, మాకు ఇది కావాలి అది కావాలని. మళ్ళీ మనకు కూడా కొన్ని లేడీస్కి కూడా అట్రాక్ట్ ఐటమ్స్ ఉండే అక్కడ. దాన్ని లెట్ మీ టాక్ నానా. ఇప్పుడు నేను ఆపినాను కాబట్టి దాన్ని కూడా ఆపండి. ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ చేస్తాడు వాయిస్ ఓవర్. ఇక్కడ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేశారు బాగా. ఒక్కొక్క రైడ్లో ఇక్కడ ఈ రైడ్లోనేమో పరి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళారు, ఎందుకంటే ఇది కొంచెం రిస్కీగా ఉంది, భయంగా ఉందని దేవాంశ్ వెళ్ళలేదు, భయపడ్డాడు. అందుకే ఇక్కడ పరి వెళ్ళింది, పరికి ఒకతే వెళ్ళింది, అందుకే వాళ్ళ డాడీ కూడా ఆమెకు తోడు వెళ్ళిండు అన్నట్టు. అండ్ దేవాంశ్ ఏమో అక్కడ బోట్లో కూర్చున్నాడు. వేరే అప్పటి వరకు పర్యాకు వచ్చేదాకా ఏం చేయాలని చెప్పేసి బోట్ ఉండే చిన్నపిల్లలది, ప్యాడల్ బోట్ లాగా, చిన్న పాండ్ లాగా, అందులో ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక రైడ్లోనేమో అందరు ఎక్కారు. పర్ఫెక్ట్ జాలే నేను వస్తాడు. హాయ్, ఇక్కడ ఆడుకుంటున్నావా? కేర్ఫుల్, ప్లేస్ లేదు కదా. ఇచ్చుడు వెరీ నైస్. దేవాంశ్ ఇట్లా చేయి.
టికెట్ అండి. ఆడ కూర్చున్నాయి. ఇట్రా ఇట్రా దేవాంశ్. ऐसा करो फोटो नहीं नहीं ऐसे अच्छा जूम इन करो क्या और मस्त बैठे बालकनी में बैठे स्पीड में रहता है ना ये नॉर्मली वही ना मजा स्पीड है वीडियो नहीं कर रहे हो पर क्या हे दिनेश
పరి एकदम तक यूज है खाली स्पेस होता है। ఈ రైడ్ కొంచెం డిఫరెంట్గా ఉందని పరిగెని ట్రై చేయమన్నాము అండ్ పరిగెతోటి వాళ్ళ బాబాయ్ వెళ్ళారు. అయితే మేము ఇంతవరకు వెళ్ళిన ఫేర్లో ఈ రైడ్ లేకుండే, అందుకే పరిగెని ఎక్కిన రైడ్స్ ఎక్కకుండా కొంచెం వేరే డిఫరెంట్గా ట్రై చేయి, వేరే రైడ్స్ ఉన్నాయి అది కూడా ట్రై చేయని చెప్పేసి ఇందులో పంపించాము. కానీ వెళ్ళినాక చూస్తే పాపం ఎంత స్పీడ్లో తిరుగుతుందంటే మొత్తం వాళ్ళు వంకర అయిపోయారు అన్నట్టు, ఒక క్రాస్ లాగా అయిపోయారు ఒక సైడ్కి. ఎంత డేంజర్ అనిపించింది, అనవసరంగా వాడిని ఎక్కించానా అని అనిపించింది నాకు. కానీ స్ట్రాంగ్గా అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ పాప. కొంచెం కడుపులో తిప్పినట్టు అయిందంట కిందికి వచ్చిన కళ్ళు, మళ్ళీ అందులో నుంచి కళ్ళు మూసుకోకుండా ఉండక నన్ను ఉల్టా చూస్తుంది ఇలా నేను ఎక్కడున్నా అని. అసలు వావ్ గ్రేట్ అనిపించింది పరిగెనైతే. నాకు అంత స్ట్రాంగ్గా రైడ్ కంప్లీట్ చేసుకుంది. నేనైతే మధ్యలోనే ఏడుపు స్టార్ట్ చేస్తుండే కావచ్చు, కానీ సీరియస్లీ అది చూడడానికి అలా ఉంది, కానీ రియల్గా బయట చూస్తే మాత్రం వాళ్ళని చూస్తే వాళ్ళ పొజిషన్ ఎంత క్రాస్ అయిపోయారంటే చాలా స్పీడ్లో తిరుగుతుండే, చాలా డేంజర్గా అనిపించింది. పరిగా గ్రేట్ అనిపించింది, అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. కూడా ఇష్టం అన్నది ఇలాంటి కొంచెం డిఫరెంట్గా అడ్వెంచరస్గా ట్రై చేస్తే. కానీ మనకు కొంచెం యాజ్ అ పేరెంట్స్ భయం ఉంటుంది కదా, ఎలా ఫీల్ అవుతుందో పాపం. నాకైతే కిందికి వచ్చేదాకా అదే భయం ఉంది, అయ్యో పాపం అనవసరంగా పంపించానే అని వాడిని. బట్ ఆ పరిగెనైతే ఎంజాయ్ చేసింది. ఇంకా అది ఎట్లుండే అంటే మనము సైడ్కి ఇట్లా పట్టుకోవడానికి ఉంది అన్నట్టు, పైకి చూసారా అలా పట్టుకోవాలి. పట్టుకోకపోతే భయపడి మనం వదిలేసామా, చాలా రిస్కీ అది. కానీ గ్రేట్ పట్టుకొని వాళ్ళు అంతలా కూర్చుంది, చాలానే బ్రెయిన్ యూజ్ చేసింది, చాలా ఓపికతోటి కూర్చుంది. పాపం కిందికి దిగేసరికి ఇక టైర్డ్ అయిపోయింది ఆమె. మమ్మీ ఎట్లనో అవుతుంది కడుపులో అని చెప్తుంది. భయపడ్డావా కొంచెం? వన్ మోర్. నాకు నిన్ను చూసి భయం అయింది, బాబా ఇంత స్ట్రాంగ్ అవుతుంది, అది ఉల్టీ అనిపిస్తుందా ఈజీగా. బట్ యూ ఎంజాయ్డ్, ప్లీజ్ టెల్ నా. శ్రీకాంత్ ఎట్లా అనిపించింది? देख के थोड़ा डर लग रहा था हम लोग को भी. देवांश चिन्ना पापा झूला తనకి కూర్చోవాలి అలా అలా పోతావా పోతావా తింటాడంట, ఇలా తీసుకొని తింటాడు, ఇంకోటి తీసుకుందాం. గోలా ఇష్టం లేదా రా పరే? నీ ఫేవరెట్ కదా. రోజు అవుతుంది, ఫ్రై చేయాలి కదా. అంతే రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం అక్కడ లైట్గా ఏదో తినేసి వెళ్ళిపోయినాం మేము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఏం చెప్తారు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. బై. ఎంజాయ్ చేసిరా? ఎంజాయ్. బాయ్.